ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే తప్పులు ఇవే. తేనెను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకంటే తేనె పాడైపోతుందని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. నిజానికి తేనెకి ఎక్స్పైరీ డేట్ ఉండదు. తేనె అస్సలు పాడవదు. కాబట్టి బయట పెట్టుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ సీసాలో భద్రపరచుకోవాలి. రూమ్ టెంపరేచర్ వద్ద ఉంచాలి. అలాగే దానికి సూర్యరశ్మి తగలకుండా ఉంటే మంచిది. బ్రెడ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన అది గట్టిగా అయిపోతుంది. తినేటప్పుడు దానిలో ఉన్న పోషకాలు ఏవి మన శరీరానికి అందవు. కాబట్టి అది తిన్నా తినకపోయినా పెద్ద ఉపయోగం ఉండదు. ఉల్లిపాయలను, వెల్లుల్లిపాయలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఉల్లిపాయల నుంచి వివిధ రకాల గ్యాస్లు విడుదలవుతాయి. ఫ్రిడ్జ్ తీయగానే ఫ్రిడ్జ్ అంతా కూడా ఉల్లిపాయల వాసన వస్తుంది. అలాగే ఉల్లిపాయ పైనున్న పొరలన్నీ కూడా అంటుకుపోయి ఉంటాయి. మనం కట్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. వాటికి ఎక్కువగా గాలి తగులుతూ ఉండాలి. ఫ్రిడ్జ్ ఎక్కువగా గాలి తగులుతూ ఉండదు కాబట్టి బయటే రూమ్ టెంపరేచర్ వద్ద గాలి తగిలే ప్రదేశంలో పెట్టుకుంటే మంచిది. చాలామంది చేసే మరొక తప్పు ఏమిటంటే ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. కానీ అలా పెట్టకూడదు. రబ్బర్ బ్యాండ్లు తీసేసి శుభ్రంగా చెత్తా చెదారం, పాడైపోయిన ఆకులు ఇవన్నీ తీసేసి స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. బంగాళదుంపలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి త్వరగా మొక్క వచ్చేస్తాయి. ఈ మొక్క వచ్చినప్పుడు బంగాళదుంపలు విషపూరితంగా తయారవుతాయి. కాబట్టి రూమ్ టెంపరేచర్ వద్ద బయట ఉంచుకుంటేనే మంచిది. పుచ్చకాయలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పుచ్చకాయ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న చల్లగాలి వలన పుచ్చకాయలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ పోతాయి. అలాగే రుచి కూడా మారిపోతుంది. అలాగే చాలామంది పచ్చిమిరపకాయలను స్టోర్ చేసేటప్పుడు వాటి తొడుములు తీసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు. కానీ తొడుములు తీస్తే త్వరగా పాడైపోతాయి. తొడుములు తీయకుండానే ఒక పేపర్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పువ్వులను లేదా సువాసన వచ్చే వస్తువులను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటప్పుడు వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఆ సువాసన అంతా ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నింటినీ పట్టేస్తుంది. మనం కూరలు పెట్టినా లేకపోతే వాటర్ పెట్టినా అవి కూడా సువాసన వస్తాయి. అవి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్ని 2 నెలలకు ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్కున్న కరెంటు కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఒక్కోసారి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎంత ఖరీదు పెట్టినా ఫ్రిడ్జ్ అయినా 8 సంవత్సరాల కంటే ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న కండెన్సర్స్ కాయలు కుంచుకుపోతుంది. దీనివల్ల ఫ్రిడ్జ్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కండెన్సర్ కాయల్లో ఎక్కువగా వాయువు పెరిగిపోయి ఇది భారీ ప్రమాదానికి గురి చేస్తుంది. 8 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం వాడితే ఈ ప్రమాదం వస్తుంది. ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే కండెన్సర్ కాయలు మూసుకుపోకుండా శుభ్రం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ డోర్ హ్యాండిల్కి కవర్ కానీ క్లాత్ను కానీ చుట్టాలి. ఇలా చేయడం వల్ల మరకలు అంటకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్ ఐస్ ట్రేలో ఐస్ క్యూబ్స్ పెట్టేటప్పుడు కొంచెం ఆవ నూనె రాస్తే ఐస్ క్యూబ్స్ ట్రేకు అంటుకోకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.